హలో గైస్, ఈరోజు మనం నీట్ యొక్క 2025 రీసెంట్ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్స్ వచ్చేసి బయాలజికల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ రేంజ్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 135 నుంచి క్వశ్చన్ నెంబర్ 135 నుంచి 180. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ అ క్వశ్చన్ ఫ్రమ్ 135. ఓకే, నా క్వశ్చన్ ఏం జరుగుతుందో చూద్దాం. సో నియోప్లాస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్స్ ఆర్ రిఫర్స్ టు అని అన్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే సెల్స్, నియోప్లాస్టిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ కి సంబంధించిన క్యారెక్టర్స్ ఏవి అని అడుగుతున్నారు. సో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. లెట్స్ విల్ డిస్కస్ ఈచ్ ఆప్షన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ మాస్ ఆఫ్ ప్రొలిఫరేటింగ్ సెల్ అని చెప్పారు. సో ఇది, దీనికి అర్థం ఏంటి? ఒక సెల్ ఉంది, అది ఏం చేస్తుందంటే ప్రొలిఫరేటింగ్ అవుతుంది, డివిజన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రొలిఫరేటింగ్ అవుతుంటే అది ఒక మాస్ లా ఫార్మ్ అవుతుంది. సో అది నిజమా అబద్ధమా? ఎస్, అది ట్రూ. ఎందుకు? దేనికి ట్రూ? ఇలా ఒకవేళ ఒక సెల్ పొలిఫరేట్ అయితూ మాస్ ఫామ్ చేస్తే అది నియోప్లాస్టిక్ క్యారెక్టర్ అంటాం. సో అందుకే అది ట్రూ. సో నియోప్లాస్టిక్ సెల్స్ ఫార్మ్ ఏ ట్యూమర్ ఆఫ్ మాస్, ఇదే వారు చెప్తున్నారు. సో నియోప్లాస్టిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి? సెల్స్ డివైడ్ అయ్యి ప్రొలిఫరేట్ అయ్యి ఒక ట్యూమర్ యొక్క మాస్ లా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్, ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ది సెల్స్. ఇది క్యారెక్టరా కాదా నియోప్లాస్టిక్? ఎస్, ఇది కూడా క్యారెక్టరే. దీనికి అర్థం ఏంటంటే సెల్స్ ఏవైతే ట్యూమర్ సెల్స్ ఉంటాయో అవి గ్రో అవుతాయి. ఎలా? అన్కంట్రోలబుల్ గా, అంటే నార్మల్ గా గ్రో అవ్వకుండా అన్కంట్రోలబుల్ గా గ్రో అవుతాయి. వాటినే మనము ట్యూమర్ సెల్స్ యొక్క నియోప్లాస్టిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ది నియోప్లాస్టిక్ యొక్క సెల్ యొక్క క్యారెక్టర్ కిందకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇన్వేషన్ అండ్ డ్యామేజ్ టు ద సరౌండింగ్ టిష్యూ. ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఒక పాయింట్ చెప్తా. ఫస్ట్ ఒక చిన్న కథకి వెళ్దాం. ఓకే, వి విల్ స్టార్ట్ సమ్ పాయింట్. సో ఇక్కడ మీకు ఒక ఒక స్పెసిఫిక్ గా ఇది మీది థైరాయిడ్ అనుకోండి. ఓకేనా, దిస్ ఇస్ యువర్ థైరాయిడ్. థైరాయిడ్ లో మీకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. ఇక్కడ అక్కడ సెల్స్ బాగా డివైడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ థైరాయిడ్ నుంచి ఇది నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇట్ ఇట్ వెంట్ టు యువర్ హార్ట్. ఇక్కడ మీ మీ చిట్టి హార్ట్ దగ్గరికి మీ ఇక థైరాయిడ్ లో ఉన్న సెల్స్ ఏవైతే డివైడ్ అవుతున్న సెల్స్ ఉన్నాయో అవి మీ హార్ట్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ హార్ట్ లో కూడా ఆ సెల్స్ వల్ల ఇక్కడ హార్ట్ కూడా చాలా డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. డివైడ్ అవ్వడమే కాకుండా ప్రొలిఫరేట్ కూడా అవుతుంది. ఓకేనా? సో దిస్ టూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. మన థైరాయిడ్ దగ్గరికి వెళ్ళాక థైరాయిడ్ ఇలా డివైడ్ అయ్యి ఈ థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఈ సెల్ డివిజన్ వల్ల హటల్ అయింది. అండ్ ఈ సెల్స్ ఏం చేస్తున్నాయంటే ఎక్కువ ఎనర్జీని కోరుకుంటున్నాయి, ఎక్కువ గ్లూకోజ్ ని కోరుకుంటున్నాయి. మిగతా సెల్స్ ఎక్కడైతే మంచిగా ఉన్న సెల్స్ ని వదిలేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మంచిగా ఉన్న సెల్స్ ని, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ సెల్ ఏరియా వచ్చేసి వీటిని వదిలేసి జస్ట్ ఈ సెల్లో ఉన్న ఈ సెల్స్ మాత్రమే ఎక్కువ గ్లూకోజ్ ని కోరుకుంటున్నాయి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. సో ఈ సెల్ డివిజన్ కి కావాల్సిన గ్లూకోజ్ ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఏరియాలో ఉన్న సెల్స్ ఎక్కువ కోరుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న సెల్స్ చనిపోవడం స్టార్ట్ అవుతున్నాయి. లేదా ఈ సెల్ లాగానే బీటా సెల్స్ కూడా డివైడ్ అవుతూ ఉన్నాయి. సో ఇలా అన్కండిషనల్ గా డివైడ్ అవ్వడం వల్ల థైరాయిడ్ యొక్క ఫంక్షన్ హతలై, ఐ మీన్ నార్మల్ ఫంక్షన్ కాకుండా అది డిఫరెంట్ గా, నార్మల్ ఫంక్షన్ కాకుండా అన్ఫంక్షనల్ గా జరుగుతుంది. సేమ్ థింగ్ హార్ట్ కూడా. సో అది ఎక్కువ డివైడ్ అవ్వకుండా, అది ఎక్కువ సెల్స్ డివైడ్ అయ్యి నార్మల్ గా సెల్స్ ఉండాల్సిన రేంజ్ లో ఉండకుండా అది డివైడ్ అవ్వడం, అతిగా డివైడ్ అవ్వడం వల్ల నార్మల్ ఫంక్షన్ జరగకుండా హార్ట్ కూడా పనిచేస్తుంది. సో అప్పుడు మనం దాన్ని క్యాన్సర్ అంటాం. సో క్యాన్సర్ యొక్క సెల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో ఏరియాకి ఇన్వేషన్ అవుతాయి. దీన్నే మనము ఇన్వేషన్ అండ్ స్ప్రెడింగ్ అంటాం. ఇలా ఇన్వేషన్ అయ్యి స్ప్రెడింగ్ అయిన సెల్స్ వేరే సెల్స్, ఇక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యి ఇక్కడికి వచ్చిన సెల్స్ ఈ హార్ట్ దగ్గర ఉన్న సెల్స్ ఇక్కడ ఉన్న హార్ట్ ని కూడా, ఈ హార్ట్ టిష్యూని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఈ పాయింట్, థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే ఇన్వేషన్ అండ్ డ్యామేజ్ టు ద సరౌండింగ్ టిష్యూ. ఇది కూడా ఒక ట్రూ అన్నారు. అంటే దానికి అర్థం ఇది కూడా ఒక సెల్, నియోప్లాస్టిక్ యొక్క సెల్ కి ఒక క్యారెక్టర్ లాంటిది. సో సో ఈ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఈ మూడు కరెక్ట్. సో ఓకే, నెక్స్ట్ we will look at on the third point, fourth point. Those conform to the original locations. It is false అన్నారు. అంటే దీనికి అర్థం ఏంటి? ఈ పాయింట్ ఏం చెప్తుందంటే ఇది మీకు నియోప్లాస్టిక్ క్యారెక్టరా కాదా అని చెప్తున్నారు. లేదు, కాదు. ఎందుకు కాదు? ఫస్ట్ సపోజ్ ఇక్కడనే సెల్స్ డివైడ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, ఇక్కడనే డివైడ్ అయ్యి ఇక్కడనే ఉండిపోయాయి అనుకోండి, అది అయితే ట్యూమర్ అన్న అవుతాయి. లేదా ఇక్కడనే ఉన్న సెల్స్ డివైడ్ అయ్యి ఈ వే ఈ ఈ ఇక్కడే ఉన్న సెల్స్ డివైడ్ అయ్యి వేరే సెల్స్ కి వచ్చే గ్లూకోజ్ కూడా ఈ సెల్స్ లాగేసి ఫంక్షనింగ్ జరగలేదు అనుకోండి,
అప్పుడు అది మనం క్యాన్సర్ కింద తీసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న సెల్స్ ఉట్టినే డివైడ్ అవుతూ ఉంటే అది ఐదర్ ట్యూమర్ అయి ఉండొచ్చు లేదా క్యాన్సర్ అయినా అయి ఉండొచ్చు. కానీ కన్ఫామ్గా అది క్యాన్సర్ అవుతుందని చెప్పలేం. అంటే మళ్ళీ ఇంకొక మంచి పాయింట్ చెప్తా చూడండి. సో ఇప్పుడు మీకు ఒక సెల్ డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, ఇలా 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 ఒకటే సెల్ చాలా సార్లు ఇలా డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ సెల్ దానికి రెండు దారులు ఉంటాయి. ఒకటి అది ట్యూమర్ కిందికి వెళ్తుంది, లేదా అది క్యాన్సర్ కిందికి వెళ్తుంది. క్యాన్సర్నే మనము నియోప్లాస్టిక్ అని కూడా అనవచ్చు. ఓకేనా? సో క్యాన్సర్ అని అవ్వచ్చు, ట్యూమర్ అన్న అవ్వచ్చు. ఏది ఒక డివైడ్ అయ్యే కంటిన్యూగా డివైడ్ అయ్యే సెల్. సో కంటిన్యూగా డివైడ్ అయ్యే సెల్ ట్యూమర్ అన్న అవ్వచ్చు, క్యాన్సర్ అన్న అవ్వచ్చు. సో మనము ఈ పాయింట్ ప్రకారం చూస్తే ఏవైతే సెల్ అదే ఒరిజినల్ లొకేషన్ లో ఉంది, డివైడ్ అవుతూ ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్, అది మనం ఖచ్చితంగా క్యాన్సర్ అవుతుంది అని చెప్పలేం. ఈవెన్ ట్యూమర్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. సో అందుకే ఇది పర్ఫెక్ట్ గా ఈ స్టేట్మెంట్ ని మనం ఏమంటున్నాం అంటే, ది లాస్ట్ ఆప్షన్ మనం ఏమంటాం అంటే ఇది రాంగ్ కింద తీసుకుంటున్నాం. ఎందుకు రాంగ్ అంటే 50% మాత్రమే రాంగ్, నాట్ 100%. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ ఆప్షన్ లో ఫర్ సపోజ్ ఒక కన్ఫర్మ్డ్ లొకేషన్ లో, ఏదైతే లొకేషన్ ఫర్ సపోజ్ థైరాయిడ్ ఉంది, ఈ థైరాయిడ్ అని ఒక కన్ఫర్మ్ లొకేషన్ లో సెల్స్ ఇలా డివైడ్ అవుతూ ఉన్నాయి. ఇక డివైడ్ అయ్యే సెల్స్, ఈ సెల్స్ కాస్త వేరే సెల్స్ దగ్గరికి వచ్చే గ్లూకోజ్ కూడా లాగేసుకొని థైరాయిడ్ యొక్క గ్లాండ్ ని ఖరాబ్ చేసింది అనుకోండి. అప్పుడు మనం ఇక్కడ అలా రాశారనుకోండి స్పెసిఫిక్ గా, సెల్స్ ఆ సెల్ సరౌండింగ్ టిష్యూని కూడా డ్యామేజ్ చేసింది అని మనకు చెప్తే అప్పుడు ఆప్షన్ డి కూడా రైట్ అయింది. ఎందుకంటే అది ట్యూమర్ నుంచి క్యాన్సర్ కి ఫామ్ అయింది. కానీ ఇక్కడ ట్యూమర్ నుంచి క్యాన్సర్ ఫామ్ మీద చెప్పలేదు. ఈవెన్ అది ట్యూమర్ అని కూడా చెప్పలేదు. జస్ట్ అక్కడ సెల్ ఉంది, అది అక్కడనే ఉంది అని చెప్పారు. బట్ మనం ఎందుకు ట్యూమర్ అనుకుంటున్నామంటే ఇది దేనికి నుంచి వచ్చింది, అది ఈ పాయింట్స్ ఎక్కడి నుంచి దేని గురించి అడుగుతున్నారు, ఇక్కడ నియోప్లాస్టిక్ క్యారెక్టర్స్ నుంచి అడుగుతున్నారు. సో మాక్సిమం నియోప్లాస్టిక్ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఏదైతే అన్కండిషనల్ గా సెల్స్ డివైడ్ అయ్యి ట్యూమర్ నుంచి క్యాన్సర్ అయినప్పుడు వస్తాయి. సో అందుకే మనం ఇక్కడ ఇది ట్యూమర్ కిందకి తీసుకుంటాం. అలా అయితే మరి ఫస్ట్ పాయింట్ ఎందుకు తీసుకోవట్లేదు, సెకండ్ పాయింట్ లో కూడా అదే ఉంది కదా అంటారు. రైట్, యా. చూడండి, ఫస్ట్ పాయింట్ లో అయినా సెకండ్ పాయింట్ లో అయినా ఇక్కడ ఎక్కడ క్యాన్సర్ ని స్పెసిఫిక్ అది క్యాన్సర్ అని చెప్పలేదు. బట్ ద థింగ్ ఏంటంటే మనకి ఆప్షన్ సి లో మాత్రం అది క్యాన్సర్ అని పర్ఫెక్ట్ గా ఉంది. ఇది 100% ఈ స్టేట్మెంట్ క్యాన్సర్ ది. సో ఆప్షన్ సి ని మనం 100% గా తీసుకుంటాం కాబట్టి ఆప్షన్ సి ఎక్కడ ఉందో అది మనం కరెక్ట్, అది మన పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్? సో ఆప్షన్ సి పర్ఫెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ 100% అయినప్పుడు ఈ రెండిట్లో ఈ ఈ 2 or 4 లో ఆప్షన్ సి ఉంది. సో మిగిలింది ఏంటి, ఏ బి లేదా బి ఉంది. సో ఏ బి అండ్ బిడిలో బి సేమ్ ఉంది. సో బి ఆల్మోస్ట్ ఇది నియోప్లాస్టిక్ క్యారెక్టర్ సంబంధించింది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఏ బి ఈ రెండు 50% కరెక్ట్. ఆప్షన్ డి అనేది కూడా, ఆప్షన్ డి కూడా 50% కరెక్ట్. కానీ ఆప్షన్ లో క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అక్కడ స్పెసిఫిక్ గా ఏ టర్మినాలజీ యూజ్ చేయలేదు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అది ట్యూమర్ సెల్ క్యాన్సర్ సెల్ కి సంబంధించిందా అనే స్పెసిఫిసిటీ లేదు. కానీ ఇక్కడ మాత్రం క్యాన్సర్ సెల్ కి రిలేటెడ్ వర్డ్స్ ఉన్నాయి. లైక్ అక్కడ ఉన్న సెల్స్ అనేవి ర్యాపిడ్ గా డివైడ్ అవుతున్నాయి. సో ఇది క్యాన్సర్ సెల్ కి సంబంధించింది. అక్కడ ఉన్న సెల్స్ ప్రొలిఫరేట్ అవుతున్నాయి. ఇది కూడా క్యాన్సర్ సంబంధించిన సెల్స్. అక్కడ ఉన్న సెల్స్ అక్కడనే ఉన్నాయి. ఎస్, అది కూడా క్యాన్సర్ సంబంధించిన సెల్స్ అనుకోవచ్చు. కానీ అది క్యాన్సర్ కిందకి తీసుకోవట్లేదు. జస్ట్ అంటే మీరు ట్రికీగా క్వశ్చన్ ఏం చేశారంటే ఈ 3 పాయింట్స్ ని ఏ బి అండ్ ని ట్రికీగా ఇచ్చి ఆప్షన్ ని మాత్రం 100% ఇచ్చారు. సో ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకున్నప్పుడు మనకి మనకి ఆప్షన్ ని క్లిక్ చేసినప్పుడు సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ వస్తుంది ఆన్సర్ కిందకి. బట్ ద థింగ్ ఏంటంటే మనం ఈ రెండిట్లో దేని చెక్ చేసుకోవాలి. సో దేని చెక్ చేసుకుంటాం, బి ఆల్మోస్ట్ రెండిట్లో ఉన్నాయి. సో బిని చెక్ చేసుకోవాలని అవసరం లేదు. వీ హ్యావ్ టు చెక్ అబౌట్ ఏ అండ్ డి. సో ఏలో చూడండి, ఏ మాస్ ఆఫ్ సెల్స్ ప్రొలిఫరేటింగ్ సెల్స్ అన్నారు. ఐ మీన్ సెల్స్ అనేవి ప్రొలిఫరేట్ అవుతున్నాయి, కొన్ని మాస్ ఆఫ్ సెల్స్ ప్రొలిఫరేట్ అవుతున్నాయి అని చెప్పారు. అదే ఫోర్త్ వన్ లో కూడా ఒక లొకేషన్ లో కన్ఫర్మ్ అయి ఉన్నాయి అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక మనిషికి క్యాన్సర్ వచ్చింది అని చెప్పాలంటే ఫస్ట్ అతని సెల్స్ ఎలా ఉండాలి, కంటిన్యూగా డివైడ్ అవుతూ ఉండాలి. ఆ డివైడ్ అయిన సెల్ వేరే దగ్గరికి వెళ్ళి నాశనం చేయాలి. అలా ఆ సెల్ మెటాస్టాటిక్స్ కిందికి వెళ్ళింది కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ కంటిన్యూగా డివైడ్ అయ్యేది ప్రొలిఫరేట్ అవుతుంది. అంటే సెల్ అనేది ప్రొలిఫరేషన్ వేరు, డివైడింగ్ వేరు. సెల్ డివైడ్ అవ్వడం అంటే జస్ట్ అది దాని యొక్క క్యారెక్టర్ ని ఇంకో దానికి పాస్ చేస్తుంది. ప్రొలిఫరేషన్ అనేది డిఫరెంట్, అంటే అది డిఫరెన్సియేషన్ దాని కిందికి వెళ్తారు. అంటే దానికంటూ ఒక కొత్త వెక్టారిక్ క్యారెక్టరిస్టిక్ ని ప్రొసెస్ చేస్తుంది అని అర్థం. ఇంతకు ముందు సెల్ లా కాకుండా అది ఇంకోలా మారడానికి ట్రై చేస్తుంది. సో ఇంకోలా మారడానికి ట్రై చేస్తా అనే ఒక వర్డ్ స్పెసిఫిసిటీ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ చెయ్యలేదు. జస్ట్ ఇక్కడ సెల్ ఆ లొకేషన్ లో ఉంది, డివైడ్ అవుతుంది చెప్పారు. కానీ ఇక్కడ సెల్ ప్రొలిఫరేటింగ్ అనే ఒక వర్డ్ ని యూజ్ చేశారు కాబట్టి వీఆర్ టేకింగ్ ఆప్షన్ 2 యాజ్ ద ఆన్సర్. ఇలా వారు ట్రికీగా మనకిచ్చి క్వశ్చన్ ని పంపించారు.
ఐ మీన్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇందుకే మనం ఆప్షన్ 2ని తీసుకుంటున్నాం, ఆప్షన్ 4 కాకుండా. దట్స్ అ పాయింట్. కానీ ఒకవేళ మీకు ఒకవేళ ఆప్షన్ A, ఆప్షన్ B, ఆప్షన్ C అండ్ ఆప్షన్ D ఈ 4 ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మీరు ఆప్షన్ D ని సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ వారు ఆ సెల్ అక్కడనే ఉంది అని చెప్పారు. ఏ సెల్ ఉంది, నార్మల్ సెల్ ఉందా, క్యాన్సర్ సెల్ ఉందా, అది చెప్పలేదు. ఒకవేళ అది ట్యూమర్ సెల్ అక్కడనే ఉంది, అది డివైడ్ అయితూ ప్రొలిఫరేట్ అవుతుందని చెప్పారు అనుకోండి, అప్పుడు మీరు క్యాన్సర్ కింద తీసుకోవాలి. ఆల్రెడీ ప్రొలిఫరేషన్ ఇక్కడ ఇచ్చారు, బట్ ఇక్కడ ఇంకా మోర్ స్పెసిఫిసిటీ ఇచ్చాను, ఇది కూడా తీసుకోవచ్చు. సో దట్స్ హౌ దీస్ వాట్ కెన్ ఐ సే 135 క్వశ్చన్ హ్యాస్ దిస్ ఆన్సర్. ఓకే. నౌ మనం వేరే క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, రబ్ చేయాలి. చిక్ చిక్. ఓకే, నేను వేరే క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు ఉన్న క్యాన్సర్కి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని పాయింట్స్. ఎప్పుడైనా మీకు బినైన్ అని ఒక వర్డ్ యూజ్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం వేరైనా మీరు క్వశ్చన్స్ చేసేటప్పుడు చదివేటప్పుడు ఎక్కడైనా బినైన్ అంటే అది ఒక ట్యూమర్ సెల్ అండి. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ ఒకసారి ఆ డయాగ్రామ్ వేద్దాం. ఓకే, దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇది మన ఒక చిట్టి థైరాయిడ్ అనుకుందాం. ఈ థైరాయిడ్ లో ఇక్కడ ఒక స్పెసిఫిక్ పార్ట్ లో సెల్స్ కంటిన్యూస్ గా డివైడ్ అవుతున్నాయి. ఇది ట్యూమర్ కిందికి తీసుకున్నాం. ఈ ట్యూమర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్పెసిఫిక్ ట్యూమర్ అనేది ఇక్కడ వేరే సెల్స్ ని ఇబ్బంది పెట్టట్లేవు. అండ్ సెకండ్ థింగ్, థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా నార్మల్ గా ఉంది. జస్ట్ అది సెల్ డివైడ్ అయ్యి ఒక మాస్ లాగా ఫామ్ అయ్యి అక్కడ స్పెసిఫిక్ స్ట్రక్చర్ మాస్ లాగా ఫామ్ అయ్యి ఉంది. ఆ మాస్ అనేది దేన్ని ఇది ఇబ్బంది పడట్లేదు, అది కూడా ఇబ్బంది కిందికి తీసుకోవట్లేదు. జస్ట్ ఒక డెడ్ టిష్యూ ఆర్ మాస్ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ దేర్. దాన్ని మనం క్యాన్సర్ అంటాం. సారీ, దాన్ని మనం బినైన్ అంటాం. వేరే దానికి ఇబ్బంది పడకుండా అది అది జస్ట్ డివైడ్ అయ్యి అలా ఉండిపోతే దాన్ని ట్యూమర్ కిందికి తీసుకుంటాం. ఆ స్పెసిఫిక్ ట్యూమర్నే మనం బినైన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాశాను ఇక్కడ, ఇన్సిట్యూట్ కార్సినోమా. ఈ స్పెసిఫిక్ వర్డ్ చూడండి, ఇన్సిట్యూట్. ఇన్సిట్యూట్ అని రాశాను, అది క్యాన్సర్ ఇన్ ప్లేస్ అని రాశాను. అంటే వీరి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, యాక్చువల్లీ ఇవన్నీ అవుట్ ఆఫ్ ది పాయింట్స్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్ కి ఇలాంటిది ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దీస్ థింగ్స్ ఆల్సో ఎక్స్ట్రా పాయింట్స్. సో ఇవి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెల్స్ డివైడ్ అయినాయా? ఇక్కడ ఉన్న సెల్స్ ఏం చేస్తున్నాయి, డివైడ్ అయ్యి వేరే వాళ్ళని ఇబ్బంది పడట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు. సో అందుకే ఇప్పుడు మనం వీటిని బినైన్ అన్నాం. సో ఇప్పుడు ఏం చేసిందంటే, ఈ బినైన్ నుంచి ఈ సెల్స్, ఇక్కడ ఉన్న సెల్స్ అక్కడ ఉన్న స్పెసిఫిక్ టిష్యూస్ ని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఎక్కువ గ్లూకోజ్ ని తీసుకుంటుంది. ఇవి తీసుకోవడమే కాకుండా ఇలాంటి సెల్స్ వేరే సెల్స్ ని కూడా అలానే డివైడ్ అవ్వాలి అన్నట్టుగా చేసేస్తుంది. సో అలా చేసేస్తూ ఉంటే థైరాయిడ్ గ్లాండ్ ఆ స్పెసిఫిక్ ఏరియా మొత్తం, ఇక్కడ ఏరియా మొత్తం ఇది క్యాన్సర్ అయిందని అర్థం. అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది నార్మల్ గా కాకుండా ఆ సెల్స్ అనేవి కంటిన్యూస్ గా డివైడ్ అయ్యి గ్లూకోజ్ అనేది మొత్తం అన్ని సెల్స్ తీసుకుంటున్నాయి. తీసుకున్న సెల్స్ అనేవి సరిగా పనిచేయట్లేవు. అప్పుడు మనం క్యాన్సర్ అంటాం. ఎక్కడైతే ఆ స్పెసిఫిక్ ఏరియాలోనే ఆ క్యాన్సర్ ఉండిపోయింది. ఎలా ఉండిపోయింది? ఎలా ఉండిపోయిందంట, సెల్స్ అనేవి స్పెసిఫిక్ గా ఒక సెల్ అనేది దానికి ఎక్స్ట్రా సెల్యులార్, ఇంట్రా సెల్యులార్ అనేవి కనెక్షన్స్ ఉంటాయి. అంటే బయట నుంచి కనెక్షన్స్ ఉంటాయి, లోపల విటిన్ లోపల కనెక్షన్స్ ఉంటాయి. అదే, బయట లోపల విటిన్ కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఒక సెల్ ఇంకో సెల్ తోటి లేకపోతే ఒక టిష్యూ తోటి కనెక్ట్ అయి ఉండడానికి ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ని మనం బేస్మెంట్ మెంబ్రేన్ అంటాం. ఎప్పుడైతే ఒక సెల్ క్యాన్సర్ లా మారి బేస్మెంట్ మెంబ్రేన్ తోనే కనెక్ట్ అయి ఉంటే, అప్పుడు మనం దాన్ని ఇన్సిట్యూట్ క్యాన్సర్ అంటాం, ఆర్ ఎల్స్ ఇన్సిట్యూట్ అంటాం. ఎక్కడైతే మీరు క్యాన్సర్ ఎక్కడైతే మీరు స్పెసిఫిక్ ఒక ట్యూమర్ ఫస్ట్ బినైన్ నుంచి ఇన్సిట్యూట్కి వెళ్తుంది, ఇన్సిట్యూట్కి వెళ్ళిందంటే అది క్యాన్సర్ అని అర్థం. ఆ తర్వాత నెక్స్ట్ స్పెసిఫిక్ వర్డ్స్ ఏంటంటే ప్రైమరీ, సెకండరీ. ఇంతకు ముందు మనం ఒకటి చదివాం కదా, ఈ థైరాయిడ్ నుంచి అది కాస్త నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, హార్ట్ లోకి వెళ్తుంది. సో ప్రైమరీ థైరాయిడ్ నుంచి హార్ట్ కి వెళ్తుంది కాబట్టి ఏం వెళ్తుంది, క్యాన్సర్ సెల్స్ వెళ్తున్నాయి. వెళ్ళి ఏం చేస్తున్నాయి, ఇక్కడ కూడా క్యాన్సర్ ని కాజ్ చేస్తున్నాయి. ఇలానే డివైడ్ అవ్వు హార్ట్ కూడా. వేరే మాట ఎవరి మాట వినకు, హార్ట్ కూడా కంటిన్యూస్ గా డివైడ్ అయ్యి సెల్స్ అన్ని డివైడ్ అయ్యి హార్ట్ చేసే ఫంక్షనింగ్ కూడా ఇబ్బంది, హార్ట్ చేసే ఫంక్షనింగ్ కూడా ఆగిపోతే, అప్పుడు హార్ట్ కి కూడా క్యాన్సర్ వస్తే, అప్పుడు మీరు ఏమంటారంటే స్పెసిఫిక్ గా, దెన్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ దిస్, ఇది మన థైరాయిడ్ వచ్చేసి ఇది ప్రైమరీ, అండ్
ఈ హార్ట్ వచ్చేసి మనకి సెకండరీ కిందికి తీసుకుంటాం. అంటే మన థైరాయిడ్ నుంచి ఆ సెల్స్ డివైడ్ అయ్యి కంటిన్యూస్ గా మన బ్లడ్ సిస్టమ్ లోకి దిగి ఆ బ్లడ్ లో నుంచి ట్రావెల్ చేసుకుంటూ హార్ట్ దగ్గరికి వచ్చాయి. ఈవెన్ నేను హార్ట్ దగ్గరికి రావాలని రూల్ ఏం లేదు. అది బ్రెయిన్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే కిడ్నీస్కి వెళ్ళొచ్చు, యూరినరీ ట్రాక్ట్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఒక ప్రైమరీ సోర్స్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ క్యాన్సర్ ని కాస్ చేస్తే ఆ స్పెసిఫిక్ సైట్ ని ఇక్కడ నుంచి ఎఫెక్ట్ ని ఇక్కడ నుంచి ఆరిజిన్ అయ్యి ఇంకో దగ్గర ఎఫెక్ట్ ని చూపిస్తే అది సెకండరీ అంటాం. ఇవన్నీ సెకండరీ సైట్స్. ఇది ఒక ప్రైమరీ సైట్. దట్స్ ఇట్. సో అదే ప్రైమరీ, అదే సెకండరీ. ఇంకా వేరే వర్డ్స్ చెప్పాను, లైక్ అన్సర్టెన్ బిహేవియర్, అన్సర్టెన్ సైట్, ఇవన్నీ అవసరం లేదు, బట్ జస్ట్ పెట్టాను, మీరు చదువుకుంటే చదువుకోండి. ఎస్. సో ఇది స్పెసిఫిక్ క్వశ్చన్ కి మీరు చెప్పగలిగిన వాట్ కెన్ ఐ సే, మీరు చెప్పగలిగిన చెప్పగలిగిన ఎక్స్ప్లెనేషన్.